తనను వదిలి వెళ్ళరు. నెంబర్ 2 వచ్చేటప్పటికి కాపు సంఘాలకు సంబంధించిన నాయకుల్ని ఈయన ఎప్పుడు పట్టించుకోరు కాబట్టి వాళ్ళు ఈయన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు, నువ్వు చెడగొట్టావు ఇట్లాంటి. కాబట్టి నేను కాపులకు మాత్రమే ప్రతినిధిని కాదు అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం ఆయన ఉద్దేశం. కాపు నాయకులకి వార్నింగ్లు ఇస్తున్నారు, కాపు కులానికి కాదు, కాపు నాయకులకి. ఎవరైతే వాళ్ళందరూ ఏంటి విజయంతో పదే పదే పదం వాడుతున్నారు. రెండవది మన కాపులకి ఎలాగో దక్కట్లేదు అన్నట్టు, మరి మీకు చేతనైతే చేసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ ఒకటే వీళ్ళందరూ చేస్తున్న తప్పు ఏంటంటే కాపు సామాజిక, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మా కమ్మంతా ఏకంగండి, జగన్మోహన్ రెడ్డి మా రెడ్డి అంతా ఏకంగండి, అసలు వాళ్ళ కుల ప్రస్తావనే తేరు. వాళ్ళు మాట్లాడే పదం ఎప్పుడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని ఉంటది. దళిత బడుగు బలహీన వర్గాలకి నేను వెన్నుదన్ను అంటాడు జగన్మోహన్ రెడ్డి. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు బీసీలకి మేము అంటాడు ఆయన. వాళ్ళు వేరే కులాల వాళ్ళ గురించి మాట్లాడతారు తప్ప వాళ్ళందరికి మేము ఆప్తులమని, మా కులానికి నేను ప్రతినిధిని నేను, లేకపోతే మా కులపోళ్ళు నా కోటేయండి నేను, లేదా మా కులపోళ్ళ కులభావన ఉండాలని నేను ఎప్పుడు మాట్లాడేవాళ్ళు. కిందోళ్ళు ఏమైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు, పెద్ద స్థాయిలో చంద్రబాబు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఈ పదాలు ఎప్పుడు వాళ్ళ. రేణుకా చౌదరి లాంటి వాళ్ళు వాడుకున్నారంటే వాళ్ళు వేరు, ఆవిడేమి పార్టీ అధ్యక్షురాలు కాదు కదా. ఇక్కడ వీళ్ళకు